నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకున్నారు, జగన్ గారా చంద్రబాబు గారా? జగన్మోహన్ రెడ్డేనండి. ఎందుకండి? ఎందుకంటే అతను ఇచ్చిన పథకాలన్నీ 100%, 99% అయితే అన్నీ జరుగుతున్నాయి కనుక అతనే గెలుస్తారని. అలాగే జగన్ మేనిఫెస్టో ఈ మధ్య పెట్టడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా 6 ప్యాక్ అని పెట్టడం జరిగింది. ఎవరు నమ్ముతారు ఈ పథకాలు? జగన్మోహన్ రెడ్డినేనండి. ఎందుకంటే ముందు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. కానీ అవేమీ అమల్లోకి రాలేదు. కానీ జగన్మోహన్ పెట్టింది మొత్తం అన్నీ వచ్చాయి. దాని పరంగా చూసుకుంటే అతనే గెలుస్తారు. అలాగే మరి జగన్ చంద్రబాబులో ఇద్దరిలో ఎవరు నమ్ముతారు ఎక్కువగా? జగన్మోహన్ రెడ్డినేనండి. ఇచ్చిన హామీలన్నీ జగన్ అమలు చేశాడమ్మా? చేశారండి. ఎందుకంటే మా పాపాలకు కూడా వస్తుంది అమ్మఒడి. మాకు ఆసరా అది వస్తుంది. మా అమ్మగారికి, మా తర్వాత మా అత్తయ్య గారికి, మా అమ్మగారికి ఫంక్షన్ కూడా వస్తుంది. దానికి తర్వాత 1 తారీఖు అయినప్పటికీ వాలంటీర్స్ వాళ్ళే తలుపు తట్టి వచ్చి ఇచ్చినట్టే ఇస్తున్నారు. దాని పరంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి చేసినవే కదండి బాగున్నాయి. అలాగే జగన్ గారు మరి ఒంటరిగా వస్తున్నారు, మిగతా పార్టీలన్నీ కూటమిగా ఏర్పడి వస్తున్నాయి. ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు? అంటే అంటారు కదండి, పందులు గుంపులు గుంపులుగా వస్తాయి కానీ సింహం మాత్రం సింగిల్గానే వస్తుంది అనేసి. జగన్ అన్న ఎప్పుడు సింహమే. అతను సింగిల్గా వచ్చినా విన్ అవుతారు, అందరు గెలుస్తారు. ఫైనల్గా మీ ఓటు ఎవరికమ్మా, చంద్రబాబు నాయుడు గారికా జగన్ గారికి? జగన్ అన్నకేనండి. థ్యాంక్ యూ. సరే.